జరిగిన వేడుకలు నిజంగా హృదయాలను తాకాయి. అది ఆర్భాటం కోసం చేసిన కార్యక్రమం కాదు. ఇది నాయకత్వంపై ఉన్న ప్రేమకు, నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిబింబం. నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గారి తనయుడు ప్రదీప్ గారు ఈ గ్రామానికి విచ్చేసి జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన రావడం మాత్రమే కాదు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన చూపించిన ఆత్మీయత కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో పూసపాటి రేగ మండల వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు మహంతి శ్రీనివాసరావు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ వేడుకలను విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించిన ఆనందం, ప్రతి ఒక్కరి మాటల్లో వినిపించిన విశ్వాసం ఒకటే చెప్పింది: జగన్ అంటే ప్రజలకు ఎంత నమ్మకమో. ఇది కేవలం ఒక కేక్ కటింగ్ కార్యక్రమం కాదు, ఇది ప్రజల పక్షాన నిలబడే నాయకత్వానికి మళ్లీ మొదలైన నడక. జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి చేరిన సహాయం, ప్రతి కుటుంబానికి అందిన భరోసా, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్న రోజుది. అమ్మఒడి నుంచి రైతు భరోసా వరకు, ఆరోగ్యశ్రీ నుంచి విద్యా దీవెన వరకు ప్రతి పథకం వెనుక ఉన్న ఆలోచన ఒకటే: ప్రజలు బాగుండాలి, రాష్ట్రం ముందుకు సాగాలి. గ్రామంలో జరిగిన ఈ వేడుకలో పెద్దగా హంగులు లేవు, కానీ గుండెల నిండా ప్రేమ ఉంది. రాజకీయాలు అంటే అధికారం కోసం కాదు, సేవ కోసం అన్న మాటను జగన్ తన జీవితంతో చూపించారు. అందుకే ఆయన జన్మదినం అంటే ప్రతి కార్యకర్తకు ఒక బాధ్యత, ప్రతి అభిమానికి ఒక గర్వం. ఇప్పుడు మన మధ్య ఉన్నాడనే భావననే ఈ వేడుకలకు ప్రాణంగా మారింది. ప్రదీప్ గారు మాట్లాడుతూ, జగనన్న చూపించిన బాటలోనే తాము నడుస్తామని, ప్రజలకు అండగా నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మాటలు యువతను మరింత ప్రేరేపించాయి. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నాయకులు వస్తారు, మాట్లాడతారు అని కాదు, ప్రజల మధ్య నిలబడి ప్రజల మాట వినే నాయకత్వమే మాకు కావాలన్న సందేశం స్పష్టంగా బయటకు వచ్చింది. కోపాడ గ్రామంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అందులో దాగి ఉన్న భావం చాలా పెద్దది. ఇది ప్రజల మనసుల్లో ఇంకా బతికే నాయకత్వానికి నిదర్శనం. ఇది కార్యకర్తల మధ్య ఉన్న ఐక్యతకు ఉదాహరణ. ఇది రేపటి రాజకీయానికి దారి చూపే ఒక సంకేతం.